అస్త్రా అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రత్తి మరియు మిరప పంటకు పోషణ, పంట ఎదుగుదల, అధిక పూత, కాత, అధిక దిగుబడి, పంటకు ఆరోగ్యాన్నిస్తుంది. వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది. అస్త్రా అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. ఫోన్ 6309297158. అందరికీ నమస్తే అండి. మనందరం నిన్న మొన్న చూసే ఉంటాం. ఈ ఐఎంజీ భూముల వ్యవహారంలో చంద్రబాబు నాయుడు గారి మీద సిబిఐ ఎంక్వైరీ చేయించాలని విజయసాయి రెడ్డి గారు పిటిషన్ వేస్తే హైకోర్టు ఏమో ఆ పిటిషన్ను కొట్టివేసింది. సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ ఇచ్చింది. సో అసలు ఈ ఐఎంజీ భూముల వ్యవహారం ఏమిటి, అది అసలు ఏం జరిగింది, ఎప్పుడో 2004కు ముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయం మీద ఇప్పుడు వరకు కోర్టులో పోరాటం ఏంటి అనే అనుమానాలు చాలా మందిలో ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ ఐఎంజీ భారత్ అసలు ఈ వ్యవహారం ఏంటంటే, ఈ ఐఎంజీ అనేది ఫ్లోరిడాకు సంబంధించిన ఒక సంస్థ. వాళ్ళకి ఫ్లోరిడాలో గోల్ఫ్ కోర్టులు, కొన్ని క్రీడా ప్రాంగణాలు, క్రీడాభివృద్ధికి సంబంధించి వాళ్ళకు ఫ్లోరిడాలో ఉందన్నమాట. సో అది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పట్లో 2004కు ముందు హైదరాబాద్లోని గచ్చిబౌలి ప్రాంతంలో ఈ స్పోర్ట్స్ పార్క్ లాగా డెవలప్ చేయాలనుకున్నారు. ఈ గోల్ఫ్ కోర్టు ఇవన్నీ పెట్టి డెవలప్ చేయాలనుకున్నారు. దానికోసం చంద్రబాబు నాయుడు గారు 850 ఎకరాలు కేటాయించారు. 45 సంవత్సరాల లీజుకి 45 సంవత్సరాల పాటు వాళ్ళకి ఎకరానికి 50,000 చొప్పున లీజుకి ఇచ్చారనమాట. అది అప్పట్లో కాంట్రవర్సీకి దారితీసింది. అసలు ఇది ఐఎంజీ అనే సంస్థ ఫ్లోరిడాలో వాళ్ళ మాతృ సంస్థ ఉంది. అక్కడే వీళ్ళకి 120 ఎకరాల కంటే ఎక్కువ భూమి లేదు. కానీ ఇక్కడ 850 ఎకరాలు ఇవ్వడం ఏంటి, అదొక తప్పు. అందులోకి 50,000కే లీజుకి ఇవ్వడం ఏంటి. సో దీనిలో పెద్ద స్కామ్ జరిగింది. ఎవరైతే ఆ సంస్థ తాలూకా ఈ బిల్లీరావు అండ్ ప్రభాకర్ రావు అని ప్రభాకర్ రావు అని ఇద్దరు ఉన్నారు ఆ సంస్థ డైరెక్టర్లు. ఆ సంస్థను ఇండియాలో ప్రమోట్ చేస్తుంది వాళ్ళే. సో వాళ్ళకి లబ్ధి చేకూర్చడానికి చంద్రబాబు గారు ఈ స్కామ్ చేస్తున్నారు. సో 850 ఎకరాలు చాలా తక్కువ రేటు కట్టబెట్టేస్తున్నారు, ఇందులో పెద్ద ఫ్రాడ్ జరిగింది అనేది ఒక పెద్ద ఆరోపణ అన్నమాట. సో అప్పట్లో 2004 ఫిబ్రవరిలో అనుకుంటా వాళ్ళకి అలాట్మెంట్ జరిగింది. అంటే చంద్రబాబు గారు దిగిపోవడానికి ముందు జరిగింది. 2003లోనే క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకున్నారు. 2003లో చంద్రబాబు గారు ఉన్నప్పుడు. ఆ తర్వాత 2004లో దిగిపోవడానికి ముందు దానికి సంబంధించిన అలాట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేశారు. ఆ తర్వాత 2004 మే నెలలో రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దీని మీద తవ్వడం మొదలుపెట్టారు. అసలు దీనిలో జరిగిన స్కామ్ ఏంటి, అసలు 850 ఎకరాలు వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అనేది వన్ బై వన్ తవ్వడం మొదలుపెట్టారు. సో అట్లా దీని మీద సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని చెప్పి 2006లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని క్యాబినెట్లో ఆమోదించి ఈ ఐఎంజీ భారత్ వ్యవహారంలో సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి అని క్యాబినెట్ ఫైల్ పెట్టి నిర్ణయం తీసుకొని ఒక జీవో కూడా తీసుకొచ్చారు 2006లో. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి సిబిఐకి లేఖ రాశారు. సిబిఐ కూడా సరే మేము ఎంక్వైరీ చేస్తాము, కాకపోతే మీరు ప్రాథమికంగా అక్కడ అసలు ఏం జరిగింది, మీకున్న అనుమానాలు ఏంటి అనేది మీరు ఒక రిపోర్ట్ మాకు ఇవ్వండి, ప్రాథమిక సమాచారం అంతా మాకు ఇవ్వండి, మేము దాన్ని బట్టి మేము ఎంక్వైరీకి వస్తాము అని చెప్పి సిబిఐ రెస్పాండ్ అయింది. కానీ వీళ్ళు ఎంక్వైరీ చేయలే, వీళ్ళు సిబిఐకి రిపోర్ట్ ఇవ్వలేదు, సిబిఐ కూడా విచారణకు రాలేదు. అలా ఆ విషయం పక్కకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత 2010 తర్వాత అనుకుంటా విజయమ్మ గారు అండ్ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. రాజయ్య గారు సీఎంగా ఉన్నప్పుడు, లేదంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అప్పట్లో హైకోర్టులో పిటిషన్ వేశారు. ఐఎంజీ ఈ భూముల వ్యవహారం పక్కకి వెళ్ళిపోయింది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయించండి అని. ఆ తర్వాత విజయసాయి రెడ్డి గారు 2012లోనే, విజయసాయి రెడ్డి గారు అప్పట్లో జైల్లో ఉన్నారు కదా 2012, అప్పుడే ఆయన కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ఐఎంజీ భారత్ భూముల వ్యవహారంలో చంద్రబాబు గారు తీసుకున్న నిర్ణయంలో పెద్ద స్కామ్ ఉంది, దీని మీద సిబిఐ ఎంక్వైరీ కావాలి అని. సో ఇప్పుడు నిన్న ఈ కేసులో హైకోర్టు తీర్పిచ్చింది. ఇది ఎప్పుడో 2006 నాటి వ్యవహారం. 2006లో అప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, సిబిఐకి లేఖ రాసింది, కానీ ఇందులో ఫిర్యాదు లేదు, ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు, ప్లస్ ఎవరు కూడా ఫైల్ లేదు, కేసు కూడా నమోదు చేయలేదు. అసలు కేసు నమోదు చేసి ప్రాథమికంగా దర్యాప్తు చేస్తే ఏదైనా సిబిఐకి ఇవ్వడానికి అవకాశం ఉండేది, లేదా ఎవరైనా ఫిర్యాదు చేస్తే అవకాశం ఉండేది. అవేమీ లేకుండా డైరెక్ట్గా మీరు కోర్టులో పిటిషన్లు వేస్తే మీరు రాజకీయాలు చేయడానికి కోర్టు ఏమైనా వేదిక? ఇదేమో చట్టం అనుకుంటున్నారా, చదరంగం అనుకుంటున్నారా? చదరంగం ఆడతారా కోర్టులతో? మీ రాజకీయ దురుద్దేశాలు దీనిలో కనిపిస్తున్నాయి, కాబట్టి దీనిలో సిబిఐ విచారణ అవసరం లేదు, ఇది ఎప్పుడుదో పాత వ్యవహారం అని చెప్పి హైకోర్టు ఇండైరెక్ట్గా ఆయనకు విజయసాయి రెడ్డి గారికి క్లాస్ పీకి ఈ పిటిషన్ను కొట్టివేశారన్నమాట.
సో అట్లా ఈ ఐఎంజీ భూముల గొడవ అది. గచ్చిబౌలిలో 850 ఎకరాలు భూములు చాలా తక్కువ రేటుకి కేటాయించడం. సరే, సేమ్ ఇటువంటి గత 5 ఏళ్లలో మనకు ఎన్ని జరిగాయి? ఇండోసోల్కి కానీ ఎన్ని ఎకరాలు ఇచ్చారు? గ్రీన్కోకి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? అండ్ అదానీ గారికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు? ఇలా చాలా కృత్రిమ కంపెనీలు ఎన్నో సృష్టించి, షెల్ కంపెనీలు ఎన్నో సృష్టించి వాళ్ళకి వేలాది ఎకరాలు, వందలాది ఎకరాలు ఇచ్చేశారు గత 5 ఏళ్లలో. సో ఇప్పుడు దాని మీద కూడా ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ప్రభుత్వాల అధికారంలో ఉన్నప్పుడు జరిగే పెద్ద స్కామ్ ఇదే, భూముల కేటాయింపులే. పనికిమాలిన కంపెనీలకు, అసలు వాల్యూ లేని కంపెనీలకు వందలాది ఎకరాలు, వేలాది ఎకరాలు ఇచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు అంతే, రాజశేఖర రెడ్డి గారు అంతే, జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చేశారు. సో ఇప్పుడు దాని మీద నిజాలు సిబిఐ రంగంలోకి దిగి ఎంక్వైరీ చేస్తే నిజాలు బయటకు వస్తాయి, లేకపోతే లేదు. అంటే దొరికితే దొంగ, దొరకకపోతే దొర. థ్యాంక్ యూ.